అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు అంతట్లో తోడుగున్న దేవా నీకు వందనాలు. ఈరోజు మేము నేర్చుకోబోయే లెసన్లో మాకు తోడుగా ఉండండి. చక్కటి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని, నువ్వే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? స్టోరీలోకి వెళ్ళే కంటే ముందు కూడా నేను మీ అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను అన్న. అదేంటంటే ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోబోతున్నాం కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా లెసన్ని వినాలి. ఓకేనా? మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక ఊర్లోని, ఒక కింగ్డమ్లోని ఒక రాజు రాణి ఆ యొక్క కింగ్డమ్ని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు నాన్న. రాజు రాణికి ఒక చిన్ని కూతురు ఉందన్నమాట. ఆ కూతురు పేరు జాయ్ని ఎంతో ప్రేమగా రాజు రాణి కూడా చూసుకుంటూ ఉండేవారు. తనకి కావాల్సినవి అన్నీ కూడా దయచేస్తూ టాయ్స్, బట్టలు, ఫుడ్ అన్నీ కూడా తను ఏది అడిగితే అది పెడుతూ ఉండేవారు అనమాట. తనని చక్కగా బయటకు వెళ్ళి ఆడుకొని ఇచ్చేవారు. చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు నాన్న. అలాగా జాయ్ మమ్మీ డాడీ అంటే కూడా జాయ్కి చాలా ఇష్టం అనమాట. మా డాడీ చాలా పెద్ద కింగ్, మా డాడీ ఎంత బాగా చూసుకుంటున్నాడు, మా మమ్మీ ఏమో క్వీన్ అని చెప్పి చాలా మంచిగా వాళ్ళని ప్రేమిస్తూ అందరితో కూడా చాలా కైండ్గా, ఫ్రెండ్లీగా ఉంటూ ఉండేది నాన్న. ఒకసారి ఏమైందంటే మరి తనకి ఒక తమ్ముడు పుట్టాడనమాట. ఎవరు పుట్టారు? ఒక స్మాల్ బేబీ బాయ్ పుట్టాడు. అప్పుడు ఆ తమ్ముడిని చూసినప్పుడు జాయ్ చాలా ఆనందపడ్డది. అరే, నాకు ఒక మంచి బుల్లి తమ్ముడు పుట్టాడే నాతో పాటు ఆడుకోవడానికి అని చెప్పి, అరే వీడిని నేను చాలా మంచిగా చూసుకుంటా అని చెప్పి అనుకుంది. అలాగా తమ్ముడితో పాటు తమ్ముడికి తన టాయ్స్ ఇవ్వడము అన్నీ చేస్తూ ఉండేది. కానీ రోజులు గడుస్తుండా కొద్దీ తను ఒకటి గమనించింది ఏంటంటే, మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తున్నారే, తననే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారే, ఇలా ఎందుకు జరుగుతుంది? మా తమ్ముడు నా కోసం నాతో ఆడుకోవడానికి అని పుట్టాడు కదా, కానీ నన్ను వీళ్ళు ఎందుకు కేర్ చేయట్లేదు, నన్ను వీళ్ళు మర్చిపోయారా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేది నాన్న. అలానే అట్ ద సేమ్ టైం తమ్ముడి మీద జెలసీ, హేట్రెడ్ అనేవన్నీ కూడా మరి తమ్ముడి మీద పెంచుకుంటూ వచ్చింది. ఆ యొక్క ద్వేషాన్ని ఎంతలా పెంచుకుందంటే తమ్ముడిని అసలు పడేదే కాదు. వీడు పుట్టడం వల్లే కదా మమ్మీ డాడీ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ తమ్ముడి మీద చాలా కోపం పెట్టుకొని ఏం చేసేదంటే తన టాయ్స్ ఇచ్చేది కాదు. నిన్ను మంచిగా మమ్మీ డాడీ చూస్తారా, నేను నీకేం టాయ్స్ ఇవ్వను పో అని చెప్పి తమ్ముడు ఏదైనా టాయ్ అడిగితే కూడా ఇచ్చేది కాదనమాట. ఒకప్పుడేమో తమ్ముడు ఎంత మంచోడు అని చెప్పి ఆ తమ్ముడితో ఆడుకునేది, షేర్ చేసుకునేది, ఫుడ్ షేర్ చేసుకునేది, అంత మంచిగా ఉండే ఈ జాయ్ సడన్గా మమ్మీ డాడీలో ఏదైతే మార్పు కనపడ్డదో తన లైఫ్లోని మరి ఆ యొక్క దీన్ని బట్టి తమ్ముడి మీద ఎంతగానో ద్వేషం పెట్టుకుంది. కానీ అది నిజం కాదు నాన్న. తల్లిదండ్రులు జాయ్ని కూడా ప్రేమిస్తున్నారు, కానీ తమ్ముడు చిన్న బిడ్డ కదా, చిన్న పిల్లోడు కదా, తనకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే తనకి ఏమీ తెలియదు కాబట్టి. కానీ ఇది జాయ్ అర్థం చేసుకోలేక తమ్ముడి మీద చాలా కోపాన్ని పెంచేసుకుంది అనమాట. అలా ద్వేషాన్ని పెంచుకొని ఈ తమ్ముడిని ఎలాగన్నా మా ఇంట్లో నుంచి ఎక్కడన్నా దూరంగా పడేయాలి, ఎందుకంటే తమ్ముడు వల్లనే నాకు లవ్ దొరకట్లేదని తను ఎలాగన్నా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉండేది. కానీ తను చిన్నపిల్ల కదా, అందుకే తను ఏం చేయలేకపోయేదన్నమాట. కానీ తనకి కోపం ఉండడంతో తన బొమ్మలు, ఫుడ్ ఏమీ షేర్ చేసుకోకుండా చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉండేది తమ్ముడితో. ఒకరోజు ఇంకా ఈ బుల్లి తమ్ముడు అలానే మన ప్రిన్సెస్ బయట ఆడుకోవడానికి వెళ్తారనమాట. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకుంటూ సడన్గా జాయ్ కళ్ళు మరి ఒక ఫారెస్ట్ మీద పడుతుంది. అయితే నిషేధింపబడ్డ ఒక అడవి మీద పడ్డప్పుడు ఈ అడవి ఎందుకు ఇలాగుంది, ఈ అడవిని ఎందుకు నిషేధించారు, దీంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉందన్నమాట. ఆలోచిస్తూ ఉండగానే అక్కడ ఒక చిన్ని పేపర్ మరొక చెట్టుకి స్టిక్ చేయబడి ఉందన్నమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ని చదివినప్పుడు ఎవరికన్నా విరుగుడు కావాలి, ఎవరికన్నా విడుదల కావాలి ఎవరి నుంచి అన్నా అని అనుకుంటే మీకు సొల్యూషన్ ఉంది, రండి మా దగ్గరికి అని చెప్పి అక్కడ ఒక చిన్ని మ్యాప్ ఉంటే ఆ మ్యాప్ పట్టుకొని అలాగా అడవిలోకి వెళ్ళింది నాన్న. నడుచుకుంటూ తమ్ముడిని పట్టుకొని వెళ్తుందనమాట. అలా వెళ్ళేటప్పటికి అక్కడ ఒక గుహ కనపడ్డది. ఆ గుహ దగ్గర మరి తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండే, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మరి లోపలికి వెళ్తుందన్న. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? అమ్మో, ఈ ప్లేస్ ఏంటి ఇంత భయంకరంగా ఉంది, ఇంత చీకటిగా ఉంది. ఈయనెవరు? అడుగుదాంలేండి. ఎక్స్క్యూజ్ మీ. యాలికులం గుర్తులేదబ్బా. యాలికులం అంటున్నాడు ఏంటి? మాంత్ర భాషనా అంటే ఏంటో ఏమో. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా ఈ టైంలో ఆంగ్లం పుట్టలేదమ్మా. ఈ తరంలో ఆంగ్లం ఇంకా పుట్టలేదు. ఆహాహా, మీరెవరండి? నేను
మాంత్రికుడిని. మాంత్రికుడా? అమ్మో మా మమ్మీ ఎప్పుడు చెప్పేది మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదని, వాళ్ళు చాలా కష్టాలు పెడతారని. అమ్మో ఈయన కూడా అంతేనేమో, నాకు చాలా భయం వేస్తుంది. నేను మంచి మాంత్రికుడిని. మంచి మాంత్రికుడా? అందుకే బయట నేను అడవి నుంచి వచ్చేటప్పుడు రాసుంది కదా, అదేంటంటే ఇక్కడ మనకి విముక్తి దొరుకుతుంది దేని నుంచి అన్నా సరే అని చెప్పి. నాకు కూడా విరుగుడు కావాలి మాంత్రికుడా, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తారా? మొదటిగా కళ్ళు తెరవండి మాంత్రికుడా, భయం వేస్తుంది. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ప్రాబ్లం ఇందాక ఆంగ్లం రాదన్నారు. నాకొచ్చు. అదే నా ప్రాబ్లం ఏంటంటే, మా తమ్ముడు పుట్టాక నా జీవితంలో అన్ని ప్రాబ్లమ్సే మాంత్రికుడా. మా పేరెంట్స్ ఇద్దరు కూడా నన్ను ఎంతగానో ప్రేమించే మా ఇద్దరు తల్లిదండ్రులు కూడా ప్రేమించట్లేదు. మా తమ్ముడినే చూసుకుంటున్నాడు, వాళ్ళనే ఎక్కువ కేర్ చేస్తున్నాడు. వాడి వల్ల మా మమ్మీ డాడీ నన్ను ప్రేమించడం మానేశాడు మాంత్రికుడా. నువ్వే ఎలాగన్నా విరుగుడు ఇవ్వాలి, నాకు అర్థం కావట్లేదు. మా తమ్ముడిని చంపేద్దాం అనుకున్నాను నేను, కానీ నేను రాజభవనంలో ఉంటాను కదా, ఎలాగ చేయాలో అర్థం కాలేదు. అందుకే చిన్నపిల్లని కదా మాంత్రికుడా, ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో నీ ఇదొకటి నేను బయట చూశాను, నాకు విరుగుడి ఇవ్వవ మా తమ్ముడి నుంచి. దీన్ని ఎలా వాడాలి మాంత్రికుడా? మీరు ధనవంతులు కాబట్టి జూతుల్లోనూ నీళ్ళల్లోనూ కలిపెట్టి నీ తమ్ముడికి ఇచ్చేస్తాయి. అంటే ఓవర్ నైట్ లో చనిపోతాడా? ఇంక ఇది కలిపిచ్చేస్తే ఇది విషం లాంటిదా మాంత్రికుడా? కలిపిచ్చేస్తే చనిపోతాడా రేపు? కాదు. మరి దీన్ని ఎలా వాడాలి? దీన్ని రోజు కలిపివ్వాలి 1 వీక్ దాకా. 1 వీక్ దాకా కలిపితే 1 వీక్ తర్వాత చచ్చిపోతాడా? చనిపోయు చిన్న పురుగులాగా అవుతాయి, అప్పుడు నువ్వు తొక్కి చనిపోయచ్చు. ఓ, నా మీద నేరం పడకుండా ఉండాలని మీరు ఇంత మంచిగా నా గురించి ఆలోచించి ఇచ్చారా? ఓస్ని ఇంతేగా, రోజు కల్పించేస్తాలేండి మాంత్రికుడా. థ్యాంక్ యూ ఇంత మంచి సొల్యూషన్ చెప్పినందుకు. మరి ఉంటానే, బాయ్. ఏంటి మాంత్రికుడా? దీనికి ప్రేమ ఆప్యాయత కావాలి, అప్పుడే పనిచేస్తుంది. ప్రేమ ఆప్యాయతనా? మా తమ్ముడిని నేను ప్రేమించలేను మాంత్రికుడా, మీకు చెప్పాను కదా తను ఎలాంటి వాడో. నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రేమించనీయకుండా చేస్తున్నాడు, నేను ప్రేమించలేను. అయితే ఇది పనిచేయదు. ఇది ప్రేమ ఆప్యాయతనే మందు పనిచేస్తుందా? ఓకేలే, 1 వీకేగా, మా తమ్ముడిని ప్రేమిస్తాలేండి, ఏం కాదులే. 1 వీక్ తర్వాత ఉండడుగా ఎలాగో. మరి ఉంటాను మాంత్రికుడా, మా తమ్ముడు పిలుస్తున్నాడే, చీకటి పడుతుంది. బాయ్ బాయ్ బాయ్. అప్పుడు ఇంకా ప్రతిరోజు మన జాయ్ తమ్ముడికి ఏం చేసేదంటే, మీ అందరికీ చెప్పాను కదా మాంత్రికుడు ఏం చేయమని చెప్పాడు, నేను నీకు ఒక మందు ఇస్తున్నా, ఈ మందు 1 వీక్ వాడాలి, ఆ 1 వీక్ వాడినప్పుడు మీ తమ్ముడు ఏమవుతాడు, పురుగులాగా అయిపోతాడు అని చెప్పినప్పుడు, ఓకేలే 1 వీకేగా, 1 వీక్ కాస్త ప్రేమగా ఇవ్వమన్నాడు కదా మాంత్రికుడు. ఏం చెప్పాడు, ప్రేమగా ఆప్యాయతగా నీ కోపము ద్వేషం అన్ని పక్కన పెట్టేసి నువ్వు ఇలా చేసినప్పుడు మాత్రమే నువ్వు మీ తమ్ముడు పురుగులాగా అయిపోతాడు. నువ్వు కోపం పెట్టుకొని చేసావు అనుకో, చాలా చిరాకు ఇచ్చావు అనుకో, ఇది నెరవేర్చబడదు అని చెప్పినప్పుడు, ఈ మందు యొక్క ప్రభావం మీ తమ్ముడి మీద ఉండదు అని చెప్పినప్పుడు, మరి తను ఓకేలే 1 వీకేగా మా తమ్ముడిని ప్రేమగా చూసుకుంటా, ఆయన 1 వీకే ఉంటాడుగా మా తమ్ముడు, 1 వీక్ తర్వాత ఉండడుగా, ఇప్పుడే మంచిగా ఆడుకుంటా పాపంలే అని చెప్పి మరి తమ్ముడిని ప్రేమగా చూసుకుంది. మాంత్రికుడు చెప్పాడని కాదు, కానీ ఇంకా 1 వీకే ఉంది కదా మా తమ్ముడు నాతో ఉండేది అని చెప్పి అలాగా తన టాయ్స్ షేర్ చేయడము, ఫుడ్ షేర్ చేయడం, తనతో మంచిగా ఉండటము, మంచిగా ఆడుకోవడము, ఇలాగా చేస్తూ ఉందన్నమాట. 2-3 రోజుల తర్వాత పేరెంట్స్ జాయ్ని చూసేటప్పటికి, ఇదేంటి జాయ్ సడన్గా ఇంత మార్పు వచ్చేసింది, తమ్ముడిని ఎందుకు ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి అనుకున్నాను నాన్న. అలాగా అనుకుంటూ ఓకేలే ఏదైనా కానీ మంచిగా మారిపోయింది జాయ్ అని సంతోషపడుతున్న టైంలోని మరి 1 వీక్ దాటిపోతుందన్నమాట. ఇంకొన్ని రోజులైతే 1 వీక్ అయిపోతుంది, 5 డేస్ అయిపోయింది. అమ్మ మా తమ్ముడిని ఎలాగన్నా నేను కాపాడుకోవాలి. మా తమ్ముడు ఏంటి ఇంత మంచిగా నాతో ఆడుకుంటున్నాడు, నేను మా తమ్ముడిని అపార్థం చేసుకున్నానే, ఎంత చక్కగా నేను ఎంత కోపం పెట్టుకున్నా కానీ తిరిగి వెళ్ళి తనతో ఆడుకుంటుంటే నాకంటే ఇంకా మంచిగా నన్ను ప్రేమించి నాకు అన్నీ తెచ్చి నాకు ఇస్తున్నాడు, మంచిగా నాతో ఆడుకుంటున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాడు నా తమ్ముడు. నేను తన్ని చంపేయాలనుకోవట్లేదు, కానీ నేను 6 డేస్ ఇలా చేసేసానే, ఇప్పుడు ఎలాగా అని ఆ 7th డే వచ్చినప్పుడు మళ్ళీ తమ్ముడితోని బయట ఆడుకోవడానికి వెళ్ళి అలాగా ఆ యొక్క అడవిలోకి వెళ్ళి ఆ గుహ దగ్గర తమ్ముడిని వదిలిపెట్టి, తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి ఏమందంటే, మాంత్రికుడా ప్లీజ్ మా తమ్ముడిని రక్షించు, పురుగులాగా చేసే తను చాలా మంచోడు. నేనేం చేయలేనమ్మా,
ఈవినింగ్ కల్లా నీ తమ్ముడు పోయిపోతాడు. అలా చెయ్యకు మాంత్రికుడా, ప్లీజ్. మా తమ్ముడు చాలా మంచోడు మాంత్రికుడా, ఏదన్నా వేరే మార్గం చెప్పు ప్లీజ్ మాంత్రికుడా. ఏం కాదులే. ఏం కాదేంటి, మీకు ఇంత పెద్ద సీరియస్ విషయం ఇంత చిన్నగా ఉందా? ప్లీజ్ మాంత్రికుడా. నేను ఎత్తింది తుగయమ్మా. అంటే అది మంత్రపొడి కాదా? కాదు. ఎందుకు ఇదంతా చేశారు? ఎందుకంటే నీ తమ్ముడు ఎంత మంచోయో చూపించడానికి. అవునా మాంత్రికుడా? అందుకేనేమో మీరు చాలా మంచి మాంత్రికుడు అన్నారు. థ్యాంక్ యూ మాంత్రికుడా. ఈ 7 రోజుల్లో నా తమ్ముడు ఎంత మంచోడో నేను తెలుసుకున్నాను. నేను మాంత్రికుని కాదమ్మా. మరి ఎవరు మీరు? నేను మీ ప్యాలెట్లో పనిచేస్తే బోధకుని. బోధకుడు అంటే మా టీచరా మీరు? Yeah. థ్యాంక్ యూ ఉపాధ్యాయులు గారు, మీరు ఇంత మేలు నా జీవితంలో చేశారు. నేను ఉంటాను, మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు బయట, మేము ఆడుకోవాలి. ఓకే బాయ్. బాయ్. ప్రేమ మంతులను మారుతుంది, మంతులు ఎలాంటి వారు అన్నదో తెలియజేస్తుంది. మీ మాత్రం వెతిత్తకండి, ఇలాంటి పనులు చేయకండి పిల్లలు. నా ఉంటాను. చూసారా పిల్లలు, చాలాసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటాము, మన ఇంట్లో జరుగుతున్న కొన్ని సర్కమ్స్టెన్సెస్ని బట్టి మన తమ్ముడిని, సిబ్లింగ్స్ని, పెద్దవారిని, చిన్నవారిని, కొన్నిసార్లు మన స్నేహితుల్ని మనం చాలా ద్వేషం పెట్టేసుకుంటూ ఉంటాం. టీచర్ వాడినే బాగా మెచ్చుకుంటుంది ఎప్పుడు చూసినా అని అలాంటి ద్వేషం ఉండొచ్చు. కొన్నిసార్లు మనకంటే చిన్నవాళ్ళు ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళని ఎక్కువ కేర్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు మా తమ్ముడినే చూస్తుంది, ఎప్పుడు మా చెల్లినే చూస్తుందని అలాగా వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని ఉండొచ్చు. లేకపోతే పెద్దవారం మనమై ఉంటే గనక ఎప్పుడు చూసినా అక్కనే మమ్మీ బాగా చూసుకుంటుంది, అన్ననే మంచిగా బాగా చూసుకుంటుందని చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద పెట్టుకొని ఉండొచ్చు. ఎవరి మీద ఎవరు పెట్టుకున్నా కానీ నాన్న ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము, ఎప్పుడన్నా సరే మనము ద్వేషము పెట్టుకోకూడదు. ద్వేషము చాలా డేంజరస్ నాన్న. మరి బైబిల్ గ్రంథంలో కూడా సౌల్ రాజు దావీద్ మీద ఎంతగానో హేట్రెడ్ పెట్టుకున్నారు నాన్న, ఎంతగానో జెలస్ ఫీల్ అయ్యేవాడు అనమాట. అయితే మనందరికీ తెలుసు కదా, ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొల్యాతుని ముందుకు పంపించి యుద్ధం చేయమంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉండేవారు. అయితే మరి అలాగ ప్రతిరోజు గొల్యాతు రావడము, మరి ఏలాలోయలో యుద్ధం జరిగేది కదా, ఒక కొండ మీదేమో ఇజ్రాయెల్ ప్రజలు, ఇంకో కొండ మీదేమో మరి ఫిలిస్తీన్లు ఉండేసరికి ఫిలిస్తీన్లు మరి ప్రతిరోజు గొల్యాతు రావడము, ఎవరు ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఎవరు రాకపోవడం జరిగేసరికి మరి ఈ డేవిడ్ వాళ్ళ డాడీ, మరి డేవిడ్కి అన్నయ్యలు ఉన్నారు కదా, సో డేవిడ్ అన్నయ్యలు ఎలాగున్నారో అని చెప్పి డేవిడ్ వాళ్ళ డాడీ డేవిడ్ని పిలిచి, దావీదు ఇగో ఇల్లు ఈ రొట్టెలు తీసుకొని మీ అన్నలు ఎలాగున్నారో చూసి రాపో అని చెప్పి పంపిస్తాడన్న. పంపించినప్పుడు దావీదు ఆ రొట్టెలు అన్నయ్యలకి ఇచ్చేసి అక్కడ జరుగుతున్నదంతా చూసి ఈ గొల్యాతుని దేవుడు ఖచ్చితంగా జయమిస్తాడు మనకి. గొల్యాతు మీద ఎవరు దేవుడిని అవమానిస్తున్నాడు గొల్యాతు, ఆయన ఇజ్రాయెల్ ప్రజలందుకు ఇలా భయపడుతున్నారు అని చెప్పి సౌల్ దగ్గర ధైర్యంగా వెళ్ళి, రాజా నేను వెళ్తాను అన్నప్పుడు, నువ్వు చిన్నపిల్లోడివి, గొల్యాతు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రావీణ్యుడు కాబట్టి నువ్వు ఇంకా యుద్ధం కూడా నేర్చుకోవాలి, నీకు యుద్ధము రాదు, ఎలాగెళ్ళి యుద్ధం చేస్తావని అంటే, రాజా నేను నా తండ్రి గొర్రెల్ని కాస్తూ ఉండేవాడిని కాబట్టి నా తండ్రి గొర్రెల్లో సింహము బేర్ ఏదన్నా వచ్చేసి నా గొర్రెను ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వాటి నుంచి నన్ను కాపాడాడు, వాటి మీద నాకు జయమిచ్చాడు. ఈ గొల్యాతు ఈ గొల్యాతు మీద కూడా నాకు జయమిస్తాడు రాజా అన్నప్పుడు, ఓకేలే హెల్లు అని చెప్పి ఎవరు కూడా రావట్లేదు కదా అని చెప్పి సౌల్ గారు తన్ని తీసుకొచ్చి ఆ యొక్క ఆర్మర్, ఆ యొక్క ఖడ్గము, డాలు, యొక్క హెల్మెట్ అన్నీ ఇస్తుంటే, అమ్మో అన్నీ కూడా చాలా బరువుగా ఉన్నాయి. చూడండి పిల్లలు, మనం ఎప్పుడన్నా మనం చిన్నగా ఉన్నప్పుడు మన డాడీ పెద్ద పెద్ద షర్ట్స్ వేసుకున్నప్పుడు ఎలాగుంటాయి, అన్నీ చాలా లూజ్గా చాలా పెద్దగా ఉంటాయి కదా, అలానే దావీదుకు కూడా అవన్నీ ఉన్నాయనన్న, అన్నీ లూజ్గా, అసలు తను యుద్ధం చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పి తను ఏమంటాడంటే, సౌల్ రాజా నాకు ఇవేం అవసరం లేదు, నా దగ్గర ఈ యొక్క వడిసెలు ఉంది, నేను దీంతోనే యుద్ధం చేస్తా అని చెప్పి మంచిగా ఆ యొక్క స్ట్రీమ్ దగ్గర మంచి స్మూత్ స్టోన్స్ని ఏరుకొని గొల్యాతు మీదకి యుద్ధంకి వచ్చాడనమాట. ఇగో గొల్యాతు, నేను యెహోవా పేరట నీ మీదకి యుద్ధంకి వస్తున్నా అని చెప్పి ఒక చిన్ని గొల్లు తీసుకొని ఆ యొక్క వడిసెలో పెట్టి గిరాగిరా తిప్పి గొల్యాతు మీదకి ఇసిరినప్పుడు అది కరెక్ట్గా తన నుదుటి మీద, తన ఫోర్ హెడ్ మీద పడేసరికి తను అక్కడే స్పాట్లో చనిపోయినన్న, వెళ్ళి తన ఖడ్గం తీసుకొని గొల్యాతుని చంపేశాడనమాట. ఎంత జయము కదా.
అయితే ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ స్త్రీలందరూ కూడా ఒక పాట పాడుతున్నారు. అదేంటంటే సౌలు 1000 మందిని చంపాడు, మన దావీదు 10,000 మందిని చంపాడు అని చెప్పి పాట పాడుతున్నప్పటికీ సౌలు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, డేవిడ్ని అప్రిషియేట్ చేయాలి. నిజమే, ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చూపించలేదు, కానీ దావీదు వెళ్ళాడు. ఇంత చిన్న పిల్లవాడు, నిజంగా ఈ అప్రిషియేషన్ తను పొందుకోవాలి అని అనుకోకుండా ఇలాగంటారేంటి అని చెప్పి చాలా కోపం తెచ్చేసుకొని దావీదుని ఎన్నోసార్లు చంపేద్దామని ప్రయత్నం చేశారు. తను ఎంతగానో తరమన్న, కానీ చివరికి తన ప్రాణాలనే తను తీసుకోవాల్సినంత ఘోర పరిస్థితి వచ్చేసింది ఒక యుద్ధంలోని. అంటే ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాం, ఎప్పుడన్నా సరే ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు. నాన్న సౌలు రాజు అలాగ దావీదు మీద ద్వేషం పెట్టుకోవడం వల్ల తన ప్రాణము తను తీసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడికి కూడా చాలా దూరం అయిపోయాడు. దేవుడు కూడా మరి సౌలుని రాజు కింద రిజెక్ట్ చేసేస్తాడు అనమాట. చూడండి, ఈరోజు దేవుడి నుంచి మనం రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నాన్న నువ్వు నీ ద్వేషాన్ని తీసేసుకో, నీ ఫ్రెండ్స్ మీద, నీ తమ్ముడి మీద, లేకపోతే నీ సిబ్లింగ్స్ మీద నువ్వు ఆ ద్వేషాన్ని తీసేసుకో అని చెప్పి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. అన్న ద్వేషం ఉంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడు మనకి వాక్యంలో ఏం చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని, అది కూడా నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్తున్నప్పుడు ఈరోజు నీ ఇంట్లో నీ సొంత తమ్ముడు, నీ ఫ్రెండ్స్తోనే నువ్వు సరిగ్గా ఉండలేకపోతే ఇట్స్ వెరీ డిస్గ్రేస్ కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరుల్ని ప్రేమించాలే తప్ప వాళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకోకూడదు. ద్వేషాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? సౌలు రాజు జీవితంలో సౌలు ఎంతగా దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాడని అంటే దేవుని ఆత్మ తన దగ్గర నుంచి తీసివేయబడేది. ప్రతిసారి ఒక దురాత్మ వచ్చి తను ఎంతగానో పీడిస్తూ ఉండేది. చివరికి మరి తన యొక్క కింగ్డమ్, తన యొక్క కింగ్ని ఏదైతే వారసత్వం ఉంటుందో యోనాతానికి ఆ యొక్క రాజుని దీన్ని కూడా ఇవ్వలేకపోయానన్న. అంటే మన బ్లెస్సింగ్ని మనం ఇక్కడితోనే ఆపేసుకుంటాం. కాబట్టి ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు నెవర్ హేట్ ఎనీబడి. ఒకవేళ అది పెరిగి పెద్దదైంది అనుకోండి, దేవుడికే మనం చాలా దూరంగా ఉంటాం. ఈరోజు దేవుడికి దూరంగా ఉండడం మనకి ఇష్టమా? లేదు కదా. మీరందరూ చాలా మంచి పిల్లలు, దేవుడిని చాలా ప్రేమిస్తారు కదా. మరి ఈరోజు దేవుడికి దూరం ఉండకుండా ఉండాలి అని అంటే ఆ ద్వేషాన్ని మనం తీసేయాలి నాన్న. మరి చిన్ని ప్రేయర్ చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసా. నిజమే ప్రభా, ఈరోజు మేము ద్వేషం లేకుండా జీవించడానికి మాకు సహాయము దయచేయండి ప్రభా. అయ్యా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నా తండ్రి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము మా తల్లిదండ్రుల్ని, అలానే మా టీచర్స్ని, అక్కడ అసలు వాళ్ళని ఎందుకు అట్లా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అన్నది మేము అర్థం చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. కానీ ఎవరి మీద కూడా మేము జెలసీ, అలానే హేట్రెడ్ ఉంచుకోకుండా, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా వాళ్ళని ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. ఈ రోజు నుంచి మేము ప్రేమిస్తాం యేసయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇప్పటిదాకా వాళ్ళందరినీ కూడా ద్వేషించాం. ఈ ప్రత్యేకంగా ప్రతి చిన్న బిడ్డను ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మెమరీ వర్డ్స్ నేర్చేసుకుందామా? ఒక చిన్న మెమరీ నేర్చుకుందామా ఫ్రెండ్స్? రోమా 12:21 కీడు చేత జయింపబడక మేలు చేత